నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ ధర్నా చౌక్ వద్ద యాప్లు వద్దు విద్యా బోధనే ముద్దు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇంటి రాజు మీడియాతో మాట్లాడుతూ, పిల్లలు బడికి వచ్చేది చదువు నేర్చుకోవడానికి, టీచర్లు అంటే చదువు నేర్పేవారు, ఇది ఒకప్పటి సంగతి. కానీ నేడు పిల్లలకు బడికి వచ్చేది మధ్యాహ్నం భోజనం, దుస్తులు, కోడిగుడ్డు, చిక్కి, రాగిజొన్న, జావ కోసం మాత్రమే అన్నట్లు టీచర్లు చేత పిల్లలకు అందించి ప్రభుత్వానికి లెక్క చెప్పేవారిగా మా టీచర్లపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇంకా ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు అమలు చేసేవారుగా టీచర్లను వినియోగిస్తున్నారు. వీటన్నిటికీ సమయం అయిపోతుంది. ఇంకా విద్యార్థులకి విద్యా బోధన ఎప్పుడు నేర్పాలని, 4 అక్షరాలు చెప్పే అవకాశం ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. బిఫోర్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మధుసూదన్ రావు, రాష్ట్ర సెక్రటరీ బసవయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకటేశ్వర్లు, చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఎస్ చిరంజీవి, కో చైర్మన్ కె నరహరి, బి మనోజ్ కుమార్, చందోలు వెంకటేశ్వర్లు, కె ప్రకాష్ రావు, కోశాధికారి చింతల సుబ్బారావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున రోడ్ల మీద నుంచి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా పాఠశాలలో ఉపాధ్యాయుల చేత విద్యా బోధన చెప్పించుకునే దాని బదులుగా బోధనేతర కార్యక్రమాల చుట్టూ ఈరోజు పాఠశాల విద్యాశాఖ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అలాగే పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత 12 నుంచి 45 రోజులైతే ఈవెంట్ల పేరుతోటి, గిన్నిస్ బుక్ రికార్డుల పేరుతోటి ఉపాధ్యాయుల మీద ఈ విధమైనటువంటి దాడి చేయడానికి మాత్రం మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం. విద్యార్థులకి 4 అక్షరాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని ఈవెంట్ల కోసం, గిన్నిస్ రికార్డుల కోసం ఈ విధంగా తిప్పలు పెట్టడం సరికాదని చెప్పి కోరుతూ బోధనేతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేయాలని, అలా రద్దు చేయకపోతే ఆగస్టు 5 తర్వాత అన్ని రకాల యాప్ల్ని బహిష్కరణకు పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలాగే 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు పీఆర్సీ 12వ పీఆర్సీ రావాల్సి ఉంది. 1/7/2023 నుంచి రావాల్సిన పీఆర్సీ ఇంతవరకు ఇవ్వకుండా కనీసం చైర్మన్ కూడా నియమించలేదు. తక్షణ చైర్మన్ నియమించాలి. 4 డిఏ బకాయిలు మొత్తం ఇవ్వాలి. అలాగే మాకు మిగిలినటువంటి ఎర్రలీవులు, మిగిలిన బకాయిలన్నింటినీ కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఈ 2 రకాలైనటువంటి కార్యక్రమాల మీద ప్రధానంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి చర్చలకు పిలిచి ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు 5 తర్వాత పెద్ద ఎత్తున రేపు ఆగస్టు 12వ తారీఖున అవసరమైతే డైరెక్టరేట్ కార్యాలయం, చెలో డైరెక్టరేట్ కార్యాలయానికి కూడా పిలిపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తాం. 9 గంటలకి పాఠశాల ప్రారంభమైన తర్వాత ఉపాధ్యాయుల హాజరు, పిల్లల హాజరు, అలాగే మిడ్ డే మీల్ హాజరు మా బాధ్యత. దాని తర్వాత సర్వశిక్ష అభియాన్ రకరకాల యాప్లు పెడతా ఉంది. విద్యాశక్తి పేరుతో ఒక యాప్ పెడతా ఉంది. అలాగే ట్రైనింగ్ల పేరుతో ఒక యాప్ పెడతా ఉంది. రకరకాల యాప్లు ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం, వాటన్నింటినీ కూడా మేము ఎగ్జామ్స్ పాస్ అవడం, అలా కాకపోతే మీరందరూ కూడా ఇబ్బంది పడతారనేటువంటి పేరుతోటి ఈరోజు 32 రకాల యాప్ల్ని వాళ్ళు ఇంటిగ్రేటెడ్ లీప్ యాప్లో పెట్టి ఇబ్బంది గురి చేస్తూ ఉంది. వీటన్నింటినీ రద్దు చేయాలని కోరుతాం. వరకు వేయించుకునేటువంటి ప్రయత్నాలు, మిగిలినన్నింటినీ కూడా ఉపాధ్యాయుల బోధన సమయాన్ని మొత్తాన్ని కూడా ఆ టెక్నాలజీ కోసం పెడితే పిల్లలందరూ కూడా ఇవాళ బడిపాటు వదిలేసి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిపోయే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అందుకని ఆ టెక్నాలజీకి మేము వ్యతిరేకం కాదు, కానీ మా విద్యా బోధనకి ఆటంకంగా ఉన్న టెక్నాలజీని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని అంగీకరించమని చెప్తా ఉన్నాం. 8వ తరగతి చదివేటువంటి పిల్లలందరికీ కూడా ట్యాబ్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లన్నీ కూడా ఉపయోగపడతాయని అనుకున్నారు. కానీ ఆ ట్యాబ్లు కొద్దికాలం ఉపయోగపడిన తర్వాత అవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకి విద్యార్థులు ఉపయోగించుకున్నారు. ఎక్కడ కూడా ట్యాబ్లు విద్యారంగానికి ఉపయోగపడే పరిస్థితి లేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆ ట్యాబ్లు ఏవి కూడా కొనసాగించలేదు. అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. పిల్లలు 8th క్లాస్ 9th 10th కంప్లీట్ అయిపోయిన బయటికి వెళ్ళిన పిల్లలు ఆ ట్యాబ్లు తీసుకెళ్ళిపోయారు తప్ప ఇవి ఉపయోగపడలేదు. అవన్నీ కూడా ఉపయోగం లేనటువంటి కార్యక్రమంగా మారిపోయింది. అందువల్ల ఉపాధ్యాయుడే ఇవాళ ప్రత్యామ్నాయం తప్ప టెక్నాలజీ విద్యకు ప్రత్యామ్నాయం కాదు అనేది మా భావన. ఈరోజు ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లోనూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని బోధన చేయనీయకుండా బోధనేతర కార్యక్రమాల్లో అత్యంత దుర్మార్గంగా మా బోధనా కాలాన్ని హరిస్తున్న పరిస్థితి ఉంది. పాఠశాలలు ప్రారంభించి 2 నెలల కాలం గడిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా అనేక కార్యక్రమాలు మా మీద ఒత్తిడి పెడుతున్న పరిస్థితి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్తో పాటు యోగా డే వంటి కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని పిల్లలకు పాఠాలు చెప్పని పరిస్థితి ఈరోజు ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఈ యాప్లతో ఇబ్బంది పడ్డామో అదే యాప్ని ఈ ప్రభుత్వం మరీ ఇంప్లిమెంట్ చేసి మరింతగా అనేక అంశాలని ఈ యాప్ ద్వారా మమ్మల్ని దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల మేము కోరేది ఒకటే, ఉపాధ్యాయ వర్గాన్ని బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయింపు చేయండి. ఇది మా ప్రధానమైన డిమాండ్. అలాగే పాఠశాలలో సెల్ ఫోన్ లేని పాఠశాలలు కావాలనేది మేము కోరుతా ఉన్నాం.
మా సెల్ ఫోన్లతో మేము ఎటువంటి వర్క్ చేయకూడదు అనేది, ఏదైనా చేయాలంటే ప్రభుత్వమే డివైస్ ఇవ్వాలనేది మేము రెండో డిమాండ్గా ఈరోజు పెట్టాం. ఇంకా మూడో అంశం ఆర్థికపరమైన అంశాలు. గత ప్రభుత్వం ఆర్థికపరమైన ఏ అంశాలు అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టిందో ఈ ప్రభుత్వం కూడా అదే రకమైన పరిస్థితి ఈరోజు ఉంది. 1/7/2023 నుంచి అమలు చేసిన పిఆర్సీ ఈ రోజుకి కమిటీ వేయలేదు. ఐఆర్ 30% మేము డిమాండ్ చేస్తాం పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా 4 టీఏలు ఇవ్వాలి, 1 టీఏ కూడా ప్రకటించలేదు. అలాగే 1/8/2024 నుంచి రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకి గ్రాట్యుటీ లేదు. 1/6/2022 నుంచి సరెండర్ బిల్లు, లీవ్ ఎన్కాష్మెంట్లు అన్ని పెండింగ్లో ఉన్న లేవు. ఏ ఉపాధ్యాయుడు అయినా చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల మేము చేసే డిమాండ్ ఏంటంటే ఆర్థికపరమైన అంశాలు ఉపాధ్యాయులు ఇమ్మీడియట్గా అన్ని అంశాలు అన్ని పరిష్కరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాజు ఫ్యాబ్లో సెక్రటరీ జనరల్ ఎన్టీఆర్ రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 26 జిల్లా కేంద్రంలో వ్యాప్త ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మరి ఉన్న సమస్యలతో పాటు బోధనేతర పనులు, యాప్లతో విద్యార్థులకు చాలా నష్టకరమే కాకుండా ఉపాధ్యాయులు ఎంత మానసికంగా దిగుబాటుకు లోనవుతున్నారు. ఈ యాప్ల భారాన్ని తగ్గించాలని, అదేవిధంగా బోధనేతర పనులు తప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ కూడా మరి 14 నెలలు అయినప్పటికీ ఇంతవరకు 4 డిఏలు బకాయి ఉంది కూడా 1 డిఏ కూడా ప్రకటించలేదండి. అలాగే 12వ పిఆర్సీ టైము తీసిపోయింది. 12వ పిఆర్సీ కంప్లీట్ వేయాలి, ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అలాగే మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి మున్సిపల్ ఎడ్యుకేషన్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్లోకి విధానాన్ని మార్చారు, కానీ కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయండి. మరి మున్సిపల్ ఉపాధ్యాయులకి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే అర్బన్ ఎంఈఓ పోస్టులు పెంచాలని చెప్పేసి, అలాగే ఎంఈఓ నుంచి బదిలీ కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అలాగే విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకి నష్టం కలిగే మరి చర్యలు ప్రభుత్వం ఉపసంహరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రపంచ బ్యాంక్ షరతులకు లోబడి మరి అన్ని తీసుకునే సంస్కరణల వల్ల దాని ప్రతికూల ఫలితాలకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం తీసుకున్న చర్యలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు కనుక సమస్యలు పరిష్కారం కాకపోతే మరి నెల 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్త ధర్నా కూడా చేయడానికి ఎటువంటి సందేహాలు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆల్రెడీ ఎజెండాలో రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో చేస్తున్నాము. దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాని పక్షంలో, ప్రభుత్వం నుంచి మమ్మల్ని చర్చలకి పిలవని పక్షంలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఎం బసవయ్యండి, ఏపీ స్టేట్ సెక్రటరీ. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో మరి ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇచ్చారు, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చలేదు. ఆ హామీలను మేము నెరవేర్చుకునేందుకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా హై స్కూల్ క్లాసులు అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హై స్కూల్ క్లాసులో చదువుతున్నటువంటి విద్యార్థులు గత సంవత్సరం మంచి పర్సెంటేజ్ రావడం జరిగింది, మరి ఎక్కువ మంది పాస్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ హై స్కూల్ క్లాసులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరి ట్రాన్స్ఫర్లో వేరే చోటకి కోరుకోవడం జరిగింది. ఇక్కడ మరి అక్కడ ఖాళీగానే ఉన్నాయి. అందువల్ల అవి ఫిల్ చేయాలని మరి హై స్కూల్ క్లాస్ మరి ఖాళీ అయినటువంటి ఉపాధ్యాయులను ఫిల్ చేయకపోతే బోధన కుంటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈహెచ్ఎస్ సౌకర్యం అంటే అందరూ గవర్నమెంట్ ఉపాధ్యాయులకు అలాగే అన్ని అవుట్ ఆఫ్ రికార్డ్ ఈహెచ్ సౌకర్యం అనేది ఉపాధ్యాయులందరికీ కల్పించాలండి. ప్రతి నెల ప్రీమియం అనేది కట్ చేస్తున్నారు, కానీ ఏదైనా అవసరమైనప్పుడు హాస్పిటల్కి వెళ్తే జనరల్ వార్డులో మీరు ఈహెచ్ ఉంది కాబట్టి మీరు జనరల్ వార్డులో జాయిన్ అవ్వాలి. మేము అనేది ఏంటంటే మీకు జనరల్ వార్డు కాదండి, కావాలంటే ప్రీమియం పెంచుకొని మాకు సౌకర్యవంతమైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.